వరహతుల్లాహి వబరకాతుహు. ప్రెజెంట్ మనమైతే ఉహూద్ మౌంటైన్ దగ్గర ఉన్నాము. ఇక్కడే బ్యాటిల్ ఆఫ్ ఉహూద్ జరిగింది. ఇది కేవలం ఒక హిస్టారికల్ ప్లేస్ మాత్రమే కాదు. ఇది మన జీవితాన్ని మార్గదర్శకమైన పాఠాలను నేర్పే స్థలం. ఇప్పటి వీడియోలో మనం ఈ ప్రదేశం యొక్క చరిత్రతో పాటు ఇప్పటి పరిస్థితి, సౌకర్యాలు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుందో ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ గొప్ప కొండే మౌంట్ ఉహూద్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, ఉహూద్ మనల్ని ప్రేమిస్తుంది, మనం దాన్ని ప్రేమిస్తాం. ఈ మాటలతోనే ఈ ప్రదేశం ఎంత పవిత్రమో అర్థమవుతుంది. ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక భావన మనసుకు కలుగుతుంది. ఈ ప్రాంతంలోనే ఒక మసీద్ కూడా ఉంది, ఉహూద్ మాస్క్. ఇక్కడికి వచ్చిన వారు నమాజ్ చేయడానికి, ప్రార్థన చేయడానికి వస్తారు. చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా మనసుకు శాంతి కలిగించే వాతావరణం. మసీద్‌కు దగ్గరగా షుహాదా ఉహుద్ సెమిటరీ ఉంటుంది. ఇక్కడే ఉహుద్ యుద్ధంలో షహీద్ అయిన సహాబీలు సమాధి చేయబడ్డారు. ఇందులో ముఖ్యంగా ప్రవక్త గారి మామయ్య హంజా బిన్ అబ్దుల్ ముత్తలీబ్ కూడా ఉన్నారు. అలాగే మరికొందరు సహాబీలు అబ్దుల్లా బిన్ జాష్, ముసా బిన్ ఉమైర్, హన్జలా బిన్ అబీ అమైర్ వీరు కూడా ఉన్నారు ఇందులో. ఉహూద్ యుద్ధానికి ముందు బ్యాటిల్ ఆఫ్ బదర్ జరిగింది. ఆ యుద్ధంలో ముస్లింలు విజయం సాధించారు. దాని ప్రతీకారం తీర్చుకోవడానికి ఖురైష్ వారు 3000 మంది సైన్యంతో వచ్చారు. ముస్లింలు మాత్రం కేవలం 700 మంది మాత్రమే ఉన్నారు. అయినా కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధైర్యంగా సైన్యాన్ని నడిపించారు. వారి ప్లాన్స్ చాలా బలంగా, తెలివిగా ఉండేవి. యుద్ధం సమయంలో మన నబీ గారు వెనక కనిపిస్తున్న కొండ మీద కొంతమంది ఆర్చర్స్‌ని ఉంచారు. వారికి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు, ఏం జరిగినా ఈ ప్లేస్ నుండి రాకూడదని. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మొదట ముస్లింలు గెలుస్తున్నట్లు కనిపించింది. శత్రువులు వెనక్కు తగ్గడం మొదలుపెట్టారు. కానీ కొంతమంది ఆర్చర్స్ విజయం వచ్చిందని భావించి తమకు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ను మర్చిపోయి కిందకు వచ్చేశారు. అదే యుద్ధంలో టర్నింగ్ పాయింట్ అయింది. శత్రుపక్షంలో ఉన్న ఖాలిద్ బిన్ అల్ వాలిద్ ఆ అవకాశాన్ని ఉపయోగించి వెనక నుంచి దాడి చేశాడు. దాంతో యుద్ధం పూర్తిగా మారిపోయింది. చాలామంది సహాబాలు షాహిద్ అయ్యారు. ప్రవక్త గారు కూడా గాయపడ్డారు. ఇది ముస్లింలకు చాలా కఠినమైన పరీక్ష. ఇప్పుడు ఈ ప్రదేశం చాలా బాగా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ వాకింగ్ పాత్స్ చాలా నీట్‌గా ఉన్నాయి. కుటుంబంతో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి మంచి సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. చుట్టూ షాపింగ్ స్టాల్స్, డేట్స్, ఇస్లామిక్ గిఫ్ట్స్ కొనవచ్చు. ఫుడ్ కూడా ఈజీగా దొరుకుతుంది. టీ, స్నాక్స్, లైట్ మీల్స్ ఇక్కడ అమ్ముతున్నారు. విజిటర్స్‌కి చాలా కంఫర్టబుల్‌గా అరేంజ్ చేశారు. హిస్టరీతో పాటు ఒక పీస్‌ఫుల్ వైబ్ కూడా ఇక్కడ ఫీల్ అవుతుంది. ఉహూద్ యుద్ధం మనకు చాలా గొప్ప పాఠాలు నేర్పుతుంది. ఆజ్ఞను పాటించడం చాలా ముఖ్యం. చిన్న తప్పు కూడా పెద్ద నష్టాన్ని దారి చూస్తుంది. విజయం వచ్చినా వినయంగా ఉండాలి. ఎప్పుడు అల్లా మీద నమ్మకం ఉంచాలి. ఇది మన జీవితంలో కూడా చాలా అవసరం. ఈ పవిత్ర ప్రదేశాన్ని చూడడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అల్లా హఫీజ్.